ఎవ్రీవన్ ప్రైమ్ నెంబర్స్ నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాంటి బిట్స్ వస్తాయి, వాళ్ళు ఎలా గుర్తుపట్టాలో ఈ రోజు చూద్దామండి. ఒకసారి ఒక బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ప్రైమ్ నెంబర్ ఇంత పెద్ద నెంబర్లో ప్రైమ్ నెంబర్ ఏదో కాదో తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి డివిజబుల్స్ రూల్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అసలు ప్రైమ్ నెంబర్ కాకపోవడం ఏంది, ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఏ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ప్రైమ్ నెంబర్ కాదు, లాస్ట్ డిజిట్ గా 5 ఉంటే కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇది మాత్రం క్లియర్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిజిటల్ సమ్ అనేది దాని గురించి చూసుకున్నాం. 3 యొక్క డివిజబుల్ రూల్, 9 యొక్క డివిజబుల్ రూల్, 11 యొక్క డివిజబుల్ రూల్ చాలా సింపుల్ గా ఉంటాయి కాబట్టి వాటి గురించి చూద్దాం. 3 యొక్క డివిజబుల్ అయినా 9 అయినా సేమ్ ఉంటుంది. డిజిటల్ సమ్ మొత్తం కూడా ఆ నెంబర్ 3 తోటైనా 9 తోటైనా అది డివిజబుల్ అయితే మొత్తం ఈ నెంబర్ కూడా 3 తో డివిజబుల్ అయితే అని అర్థం అండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు డిజిటల్ సమ్ అంటే మొత్తం డిజిట్స్ సమ్ చేయడమే కదా. 1 5 3 1 5 ఎంత 6 6 3 ఎంత 9 9 పోతుంది కాబట్టి ఇది 3 అనే ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి అన్నట్టు. నెక్స్ట్ 2 6 8 8 7 15 కాబట్టి ఇది కూడా 3 తో డివిజబుల్ అవుతుంది. 9 4 5 9 9 6 15 15 7 22 22 కాబట్టి 3 తో డివిజబుల్ కాదు. ఒకసారి చూద్దామే. నెక్స్ట్ 6 7 ఎంత 13 13 18 18 9 ఎంత 27 27 కూడా 3 అంటే 3 అనే డివిజబుల్ 3 అనే ఫ్యాక్టర్ వస్తుంది అన్నట్టు. దీనికి ఏ 3 ఫ్యాక్టర్ రావట్లేదు అంటే దీని మూడింటికి కూడా ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రా ఉంది. ఒకటి అదే నెంబర్ కాకుండా 3 ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. లేదు సార్ ఇంకా పెద్ద పెద్ద వస్తే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ 447 తీసుకున్నాను. 447 కూడా ఇప్పుడు 3 డివిజబుల్ తీసుకొని ఇది ప్రైమ్ నెంబర్ కాదంటే 3 4 4 8 8 15 అంటే 15 అవుతుంది. 15 అనేది 3 తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది అన్నట్టు. అంటే మీకు 100లో ప్రైమ్ నెంబర్ మీరు ఎప్పుడైనా మర్చిపోయినా 3 యొక్క డివిజబుల్ రూల్ అయితే క్లియర్ చూసుకోండి. అలా చూసుకుంటే ఇట్లా మీరు ట్రాక్ చేయగలుగుతారు. ఇంకా చూడండి, 10 ప్రైమ్ నెంబర్స్ అనేది కూడా మీకు క్లియర్ చెప్పాను. కో ప్రైమ్ కూడా క్లియర్ చెప్పాను. 10 ప్రైమ్ అంటే రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, వాటి డిఫరెంట్ 2 ఉండాలని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ 2 అవ్వబడుతుంది, ఇక్కడ డిఫరెంట్ 2 అవ్వబడుతుంది, ఇక్కడ డిఫరెంట్ 2 అవ్వబడుతుంది, ఇక్కడ డిఫరెంట్ 1 అవ్వబడుతుంది కాబట్టి ఇది ఆప్షన్ కాదని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 అనేది ఇది ఏమైతుంది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి అది కూడా కాదు. ఇప్పుడు ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్ మిగిలినది ఇదే ఆన్సర్ అది. ఈ వీడియో అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ అందరికి కూడా షేర్ చేయండి. చదువుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ అండి.